తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరించారంటూ రిట్ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిని చేర్చారు. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు కేసీఆర్. కమిషన్ ఏర్పాటు సహజ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. నిబంధనల ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు జరిగిందని తన పిటిషన్లో పేర్కొన్నారు కేసీఆర్. తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ కోసం విద్యుత్ కొనుగోలులో అవకతవకలు జరిగాయనేటువంటి అంశానికి సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ విచారణ కొనసాగుతుంది. విచారణకు సంబంధించి ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ కూడా తను ఒక లేఖ కూడా రాయడం జరిగింది. తనకి ఇచ్చినటువంటి నోటీసుల పైన రిప్లై ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి కమిషన్ ను తప్పుబట్టడం జరిగింది. దీంతో తెలంగాణ హైకోర్టులో కూడా తెలంగాణ విద్యుత్ కమిషన్ పైన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. తెలంగాణ హైకోర్టులో 4-5 అంశాలను తన రిట్ పిటిషన్ కూడా పేర్కొనడం జరిగింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్ తన రిట్ పిటిషన్ లో పేర్కొన్నారు. మరోవైపు కమిషన్ ఏర్పాటు సహజ సూత్రాలకు విరుద్ధంగా ఉందనేటువంటి అంశాన్ని తన రిట్ పిటిషన్ లో కూడా పేర్కొన్నటువంటి సందర్భం కనపడుతుంది. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు చేశామని, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్తును కొనుగోలు చేసినట్లు తన యొక్క పిటిషన్ కూడా పేర్కొన్నారు. కాబట్టి దీనిపైన తెలంగాణ హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. ఇప్పటికే ప్రతివాదులుగా విద్యుత్ కమిషన్ ను, మరోవైపు జస్టిస్ నరసింహారెడ్డితో పాటు ఎనర్జీ విభాగాన్ని కూడా పాటించేయడం జరిగింది. ముఖ్యంగా జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా కేసీఆర్ తన పిటిషన్ కూడా పేర్కొన్నారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా తన వాదనలు కూడా వినిపిస్తుంది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికైతే మాత్రం 3 ప్రతివాదులుగా చేర్చారు. ఇందులో విద్యుత్ కమిషన్ తో పాటు జస్టిస్ నరసింహారెడ్డి, మరోవైపు ఎనర్జీ విభాగాన్ని కూడా ప్రతివాదులుగా చేర్చారు. కాబట్టి వీళ్ళు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత వాదనలు కూడా కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.